ప్రస్తుతం మనతో పాటు నరసింహ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నాయకులు. చెప్పండి, మీ గ్రామంలో జరిగినటువంటి విషయం. అందరికీ నమస్కారం. ఈరోజు రాత్రి 10-10:30 సమయంలో మా కిషనారి గ్రామ బంగారు మైసమ్మ అనే చరిత్ర గలటువంటి మా అమ్మవారిని కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా వచ్చి కూడా ఇక్కడ మొక్కులు తీర్చుకొని వాళ్ళ కోరికల మేరకు రెగ్యులర్గా మనకు ఇక్కడ మొక్కులు చేసుకుంటూ ఉంటారు. దాంతోపాటు కొన్ని వందల సంవత్సరాల కింద నిర్మించిన గుడిని రాత్రి కొంతమంది తెలియని దుండగులు వాళ్ళు ఎవరో వాళ్ళు కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఆ వెహికల్ తీసుకొని వచ్చి రివర్స్లో తలిగించారు. అది సీసీ కెమెరాల్లో ఫుటేజ్లో దొరికింది మాకు. తలిగించిన తర్వాత దాన్ని మరి వెనకకొచ్చి చూసి మరి తలిగిన తర్వాత వెళ్ళి అది ఇట్లా జరిగిందని లేకపోతే గ్రామస్తులకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి పొరపాటు జరిగిందని చెప్పకుండా దాన్ని మనం చూసి తగిన తర్వాత వెళ్ళిపోయింది. కాబట్టి అది పోలీస్ వారు మా బీజేపీ పార్టీ ఖచ్చితంగా ఖండిస్తుంది. ఇది కేవలము ఉద్దేశపూర్వకంగానే చేసినట్టుగా మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా ఈ గుడి హిందువుల గుళ్ళమేనే ఎందుకు ఇట్లా అగత్యాలు చేయడము, హిందువుల మనోభావాలను దెబ్బతీయడము, ఈ అదే చర్చిల మీద కానీ అదే దర్గాల మీద కానీ ఎలాంటి ధ్వంసాలు చేయకుండా ఓన్లీ హిందూ ధర్మానికి ఆరోపణ చేస్తూ వీళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి దీన్ని కఠినమైన చర్య తీసుకొని పోలీసు వాళ్ళకు తర్వాత అందరూ కూడా ఐకమత్యంతో గుడి ఎవరైతే పొరపాటు చేసినా వాళ్ళకి శిక్ష పడాల్సిందిగా కోరుకుంటున్నారు.